ఈరోజు మంచి ఒక ధమాకా మ్యాచ్ ఉంది. ఎస్ఆర్హెచ్ అలానే మీకు డీసీ మ్యాచ్‌కి అయితే మంచి మ్యాచ్ జరగబోతుంది. 3:30కి అయితే మ్యాచ్ ఉండబోతుంది. మీకు ఎస్ఆర్హెచ్ అందరూ అంటున్నారు మనం చూస్తే అయినప్పటికీ వికెట్లు పడుతున్నప్పటికీ వాళ్ళైతే టార్గెట్ మంచిగానే ఇచ్చారు. నియర్ 200 దాకా అయితే రావడం చూసాం. వాళ్ళైతే 180 దాకా. తర్వాత చూసుకుంటే ఆ తర్వాత కొంచెం చెప్పాను కదా! ఆ పిచ్ పైన ఖచ్చితంగా మంచి స్కోర్ ఉండాలి. ఈరోజు కూడా వైజాగ్‌లో జరుగుతున్న మ్యాచ్ చిన్న గ్రౌండు. మీకు ఖచ్చితంగా ఇక్కడ చేయగలిగితే నలిసి 300, 250 పైన అయితే టార్గెట్ రావచ్చు. 250 పైన టార్గెట్ రావాల్సి ఉంటుంది. చూద్దాం మరి యాక్చువల్‌గా అయితే ఎస్ఆర్హెచ్‌కి ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే అందరూ చేస్తున్నారు. యాక్చువల్‌గా వాళ్ళు టాస్ గెలిచినా ఫస్ట్ బ్యాటింగే చేసేలాగా వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఎస్ఆర్హెచ్ టీము. చూద్దాం టాస్ కూడా కీలకమేం కాదు కానీ వాళ్ళు ముందు వచ్చినా వాళ్ళైతే అదే పవర్ హిట్టింగ్‌తో ఆడతారు ఎస్ఆర్హెచ్. ఇంకా చూసుకుంటే మీరైతే వాళ్ళ డీసీ వాళ్ళైతే ఒక రన్ తోటి అయితే లాస్ట్ మ్యాచ్ మనం గెలవడం ఒక వికెట్ తోటి అయితే మ్యాచ్ గెలవడం చూసాం కదా మనం. మరి వీళ్ళు కూడా టీం కూడా బాగుంది. మీకు స్టార్క్ కావచ్చు లేకుంటే మీకు కులదీప్ యాదవ్ కావచ్చు, అక్షర్ పటేల్ కావచ్చు, ముఖేష్ కుమార్, మీకు మంచి మోహిత్ శర్మ ఇలాంటి మంచి బ్యాటర్ అంటే మంచి బౌలింగ్ అయితే కనిపిస్తుంది అటాకింగ్. మీకు బ్యాటింగ్లో చూసుకుంటే కూడా మీకు మెకర్ కావచ్చు, డూప్లిసిస్ కావచ్చు, అభిషేక్ పొరాలు కావచ్చు, మీకు కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో వస్తున్నాడు. మంచి బ్యాటింగ్ లైనప్ స్టబ్స్ ఉన్నాడు. మంచి బ్యాటింగ్ లైనప్ కూడా మీకు కనిపిస్తూ ఉంది ఇక్కడ చూసుకుంటే. ఓవరాల్ చూసుకుంటే ఇంకా మీకు బ్యాటింగ్ లైనప్ కానీ ఇది కానీ మంచిగా కనిపిస్తూ ఉంది కాబట్టి బౌలింగ్లో ఇంకా ఎస్పెషల్లీ మంచిగా కనిపిస్తుంది మనకైతే ఈ టీము. చూద్దాం మరి ఎస్ఆర్హెచ్ టీం ఎలా ఆడుతుందో ప్రస్తుతానికి. మరి ఎస్ఆర్హెచ్ ఆడుతున్నారు. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి ఇంకొంచెం బెటర్గా ఆడాల్సి ఉంటుంది. తను అంత ఫామ్లో కనిపించట్లేదు. మొన్న కొంచెం పర్లేదు లాస్ట్లో వచ్చి రైట్ చేద్దాం టైంలో అవుట్ అవ్వడం చూసాం. అన్ఫార్చునేట్లీ క్లాస్ నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ రావట్లేదు. క్లాస్ని కూడా అన్ఫార్చునేట్లీ అవుట్ అవ్వడం చూసాం. చూద్దాం ప్రస్తుతానికైతే నాకు వచ్చేసి ఎస్ఆర్హెచ్ఏ ఫేవరెట్ అని చెప్పాను కదా. ఏ టీం వచ్చినా సరే ఈరోజు కూడా ఎస్ఆర్హెచ్ఏ ఫేవరెట్గా ఉంటుంది. ఈరోజు మ్యాచ్ వచ్చేసి మీకు 3:30కి స్టార్ట్ అవుతుంది. రెండు టీములు పోటా పట్టుకొని అటుపక్క బౌలింగ్ చాలా సాలిడ్గా కనిపిస్తుంది. మన పక్క కూడా బౌలింగ్ ఏం తక్కువ తెలియదు. మహమ్మద్ షమీ ఉన్నాడు. మీకు అంత ఈజీ కాదు మహమ్మద్ షమీని ఆడడం. చూద్దాం మంచి బౌలింగ్ జంపా ఉన్నాడు. అలానే మీకు హర్షల్ పటేల్ స్లోవర్ వన్స్ వేసే హర్షల్ పటేల్ లాంటివి ఉన్నాడు. కాబట్టి అంత ఈజీ కాదు వాళ్ళకి కూడా. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ఎందుకంటే అక్కడ పిచ్ చిన్నగా అంటే గ్రౌండ్ చిన్నది కాబట్టి భారీ స్కోర్ అయితే రాబోతుందని తెలుస్తుంది. అభిషేక్ శర్మ కానీ లేకుంటే హెడ్ కానీ ఒక్కసారి క్లిక్ అయ్యారంటే మటుకు వేరే లెవెల్కి వెళ్తుంది మ్యాచ్ అయితే. చూద్దాం ఏం జరగబోద్దో. ఇషాంత్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు సెంచరీ తోటి. మరి సెకండ్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. మరి ఈ మ్యాచ్లో కూడా మంచిగా ఆడాలని అయితే కోరుకుందాం. చూద్దాం మరి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. 3:30కి అయితే అందరూ లైవ్ చూడండి.